సచివాలయం రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేంబర్ కేటాయించారు. అందరూ మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కు చేంబర్ కేటాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం కు ప్రత్యేక అధికారాలు లేని నేపథ్యంలో మంత్రులతో పాటు చేంబర్ల కేటాయింపు జరుగుతోంది. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వినియోగించిన చేంబర్ పవన్ కు కేటాయిస్తున్నారు. బ్లాక్ 2లో 212లో చేంబర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్ చెప్పండి, చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కి చేంబర్ కేటాయింపు అంశం, ఏదైనా ప్రత్యేకతలు ఉంటాయా ఈ చేంబర్ కి? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చాంబర్ విషయంలో ఒక ప్రచారం జరిగింది. కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో గానీ, జనసేన సోషల్ మీడియాలో గానీ ఒక వినూత్నమైనటువంటి ప్రచారం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడైతే ఫస్ట్ బ్లాక్ లో ఉంటారో సచివాలయంలో, అదే ఫస్ట్ బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాంబర్లు కేటాయిస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా ఈ రోజు జీఏడీ నుండి వచ్చినటువంటి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి చాంబర్లు ఖరారయ్యాయి. పవన్ కళ్యాణ్ కి మంత్రులతో పాటే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి రెండవ బ్లాక్ లోనే తన చాంబర్ ని కేటాయించారు. బ్లాక్ 2లో 212 రూమ్ నెంబర్ ఏదైతుందో ఆ చాంబర్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కేటాయించారు. ఇది వరకు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి చాంబర్ ఇది. ఆ చాంబర్ నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్ లో ఉన్నటువంటి 212 నెంబర్ కలిగిన చాంబర్ ని వినియోగించనున్నారు. సో మంత్రులు ఆ బ్లాక్ లో ప్రతి మొత్తం సచివాలయం ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్ మొత్తం సీఎం కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయాలు ఉంటాయి. 2, 3, 4, 5 బ్లాక్లు ఏవైతే ఇవన్నీ కూడా మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, సెక్షన్లు కూడా అక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కి చాంబర్ కేటాయించారు. సో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం కి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించేటువంటి అవకాశం రాజ్యాంగబద్ధంగా లేని నేపథ్యంలో సో అటువంటి ప్రత్యేక ఆదేశాలు ఏవి రాలేదు. సో పవన్ కళ్యాణ్ కి అదే చాంబర్ ని గతంలో మంత్రి బొగ్గన వినియోగించిన చాంబర్ ని ఇప్పుడు కేటాయించారు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మంత్రులు ఎవరైతే ఉన్నారో, సో టూరిజం మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ కి గతంలో ఆ మంత్రి ఆర్కే రోజా వినియోగించినటువంటి చాంబర్ ని కేటాయించారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి వినియోగించినటువంటి చాంబర్ ని మరొక జనసేనకు సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కి కేటాయించారు. సో ముగ్గురు జనసేన మంత్రులు కూడా పక్కనే మంత్రులు ఉండేలాగా పక్కనే ఛాంబర్లు కేటాయించారు రెండో బ్లాక్ కి సంబంధించి. సో పూర్తిగా ఛాంబర్ల విషయంలో ఒక స్పష్టత వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఎటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి అధికారాలు ప్రత్యేకంగా లేని నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో మంత్రులతో పాటే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఛాంబర్లు కేటాయించేశారు. ఈ నెల 19వ తేదీన పవన్ కళ్యాణ్ ఆ ఛాంబర్ లో తన బాధ్యతలు నిర్వర్తించున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.